డాక్టర్ హరిరవ్వ హెల్త్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను కౌన్సిలింగ్ స్కిల్స్, టెక్నిక్స్, మెథడ్స్లో భాగంగా మూడవ వీడియో చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా దేని గురించి నేను చర్చిస్తున్నానంటే, ఒక కౌన్సిలరు తను అద్భుతమైనటువంటి కౌన్సిలర్గా రాణించాలంటే తనకు ఉండాల్సినటువంటి అద్భుతమైన గుణాలు ఏమిటి, వాటిని మనం ఎలా అన్వయించుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే విషయాలు తెలియచేస్తుంటాను. సాధారణంగా ప్రతి కౌన్సిలర్కు ఈ యొక్క గుణాలు న్యాచురల్గానే ఉంటాయి. అయితే వాటిలో కూడా కొంత నైపుణ్యాన్ని సాధించినట్లయితే అద్భుతంగా ఆ కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ కోసం వచ్చిన వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మంచి ఫలితం కూడా వస్తుంది. సో కాబట్టి కౌన్సిలింగ్ అనేది ఒక సబ్జెక్ట్ చదువుకున్నంత మాత్రాన, ఒక సైకాలజీ ప్రొఫెషన్ క్వాలిఫికేషన్ వచ్చినంత మాత్రాన సరిపోదు. ఆ వ్యక్తికి కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నట్లయితే బెస్ట్ కౌన్సిలర్గా రాణించడానికి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా వచ్చినటువంటి వారు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతారు. వాళ్ళ జీవితంలో కూడా మీరు ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మీరు గుర్తుండిపోతారు. సో వాళ్ళ జీవితంలో మీరు ఎప్పుడు ఉండాలంటే మీలో కూడా ఈ అద్భుతమైన గుణాలు ఉన్నట్లయితే ఒక సక్సెస్ఫుల్ కౌన్సిలింగ్ తీసుకురావడానికి మీరు ఎంతో ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి వ్యక్తికి, ప్రతి కౌన్సిలర్కు, ప్రతి సైకాలజిస్ట్కి గుణాలు ఉన్నప్పటికీ వీటిని ఇంకా పెంచుకోవడానికి, అద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి మనల్ని మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి వ్యక్తిగతంగా అనే విషయాలు తెలియజేస్తున్నాను. ఇందులో ప్రధానంగా 9 క్యారెక్టర్స్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా వినండి. అదేవిధంగా మీరు ఒక నోట్స్ లాగా కూడా రాసుకోమని కూడా చెప్పాను. ఇవన్నీ చేయడం వల్ల మీరు ఒక అద్భుతమైన కౌన్సిలర్గా మారడానికి అవకాశాలు పెరుగుతాయి. అండ్ అదేవిధంగా ప్రతి విషయంలో అవగాహన కూడా పెంచుకోండి. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి విషయాన్ని తక్కువ సమయంలో పూర్తి స్థాయిలో మీకు చెప్పలేను. నేను చెప్పిన విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని దాన్ని ఇంకా పెద్దగా చేసుకొని దాని పట్ల మీరు అవగాహన పెంచుకొని ఒక అద్భుతమైన కౌన్సిలర్గా తయారు కావడానికి నేను చేసే ప్రయత్నానికి మీ యొక్క సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. దానికోసం మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడము, ఈ యొక్క వీడియోస్ మీ తోటి మిత్రులకు, సైకాలజిస్టులకు, ఈ యొక్క రంగంలో అభివృద్ధి చెందాలనుకునే వారికి, ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇతరులతో కూడా కామెంట్ చేయించడము, సబ్స్క్రైబ్ చేయించడం కూడా చేయండి. తద్వారా నాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేసి మరిన్ని అద్భుతమైన విషయాలు మీకు తెలియజేయడం ద్వారా మిమ్మల్ని కూడా ఒక అద్భుతమైనటువంటి కౌన్సిలర్గా, సైకాలజికల్లో ఉన్నటువంటి స్కిల్స్, టెక్నిక్స్ మీకు తెలియజేసిన వ్యక్తిగా నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ప్రయత్నాన్ని కొనసాగించడానికి మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని ఆశిస్తున్నాను. బెస్ట్ కౌన్సిలర్గా మారడానికి నేను చెప్పబోయేటువంటి 9 క్యారెక్టర్స్లో మొదటి క్యారెక్టర్ ప్యాషన్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. అదేవిధంగా ఒక విధంగా చెప్పాలంటే దాన్ని జిజ్ఞాస అంటాం. అంటే నేర్చుకోవాలన్న తపన ఉండాలి. అంటే ఒక వ్యక్తి సైకాలజిస్ట్గా మారిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, నేను సైకాలజీ చదివాను, నాకెంతో నాలెడ్జ్ ఉంది, నేను అందరి మనస్తత్వాలను తెలుసుకోగలను అని అనుకుంటారు. కానీ ఇది ఎంత మాత్రమో నిజం కాదు. ఎందుకంటే సైకాలజీ అనేది ఒక మహాసముద్రం వంటిది. ప్రతి వ్యక్తి యొక్క మనసు కూడా ఒక సముద్రం వంటిది. సో అలాంటి మనసును అర్థం చేసుకోవడం అనేది అంత సులభమైన పద్ధతి కాదు. కాబట్టి నిరంతరం చదువుతూ ఉండాలి. దాని ద్వారా మనం నాలెడ్జ్ని, జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం. అదేవిధంగా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త పుస్తకాలు కూడా మనం చదువుతుండాలి. ఎంతోమంది సైకాలజీ రంగంలో కొత్త కొత్త థెరపటిక్స్ విధానాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. చికిత్స విధానాలు తెలియజేయడం జరుగుతుంది. కొత్త కొత్త కౌన్సిలింగ్ మెథడ్స్ కనిపెట్టడం జరుగుతుంది. అందరివి కూడా మనం వినడం అలవాటు చేసుకోవాలి. తద్వారా మనకు ఎంతో నాలెడ్జ్ వస్తుంది. అదేవిధంగా మనకు తెలిసిన ప్రతి విషయానికి ఒక సైన్స్ బేస్డ్ ఎవిడెన్స్ని మనం తయారు చేసుకోవాలి. ప్రతిదానికి ఒక శాస్త్రీయతను నిరూపించగలిగే విధంగా ఉండాలి. ఎందుకంటే సైకాలజీ అనేది ఒక ఆర్ట్స్ అనే రంగం నుంచి సైన్స్గా మారుతున్నటువంటి సబ్జెక్టు. కాబట్టి ప్రతి విషయంలో ఒక సైన్స్ ఏ విధంగా ఉంది, శాస్త్రీయంగా దీన్ని ఎలా చెప్పగలం అనే కోణంలో ఆలోచించడం ప్రారంభించాలి. అదేవిధంగా సైకాలజీ రంగంలో, కౌన్సిలింగ్ రంగంలో ఎక్కడైనా సెమినార్స్ కండక్ట్ చేసిన వాటికి అటెండ్ కావాలి. తోటి మిత్రులతో డిస్కషన్ చేయాలి. ఈ విధంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకొని కొత్తగా వచ్చేటువంటి సైకాలజిస్టులకు ధీటుగా మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తుండాలి. అంతేకాని పాత పద్ధతులతో కౌన్సిలింగ్ చేసే విధానంతో పాటు, అంటే పాత పద్ధతులు కొనసాగిస్తూనే కొత్తగా ఏమైనా అప్రోచెస్ వచ్చాయా కూడా తెలుసుకుంటూ నిత్య నూతన విద్యార్థిగా ఉన్నట్లయితే సైకాలజీ రంగంలో అద్భుతంగా రాణించవచ్చు. కాబట్టి ఈ ప్యాషన్ ఆఫ్ లెర్నింగ్ అనేది మన మనసులో, మన జీవితంలో, మన యొక్క ఆలోచనలో ఎప్పుడు నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. నిరంతరం ఒక సైకాలజిస్ట్ ఒక విద్యార్థిగానే నేర్చుకొని ఉండాలి, విద్యార్థిగానే జీవిస్తూ ఉండాలి. అంతేకాకుండా మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్ నుంచి కూడా మనం నేర్చుకోగలుగుతాము, పుస్తకాల నుంచి నేర్చుకోగలుగుతాము, పాత పుస్తకాల నుంచి నేర్చుకోగలుగుతాము. ఇలాంటి నేర్చుకునే అంశంలో ఎప్పుడు వెనకడుగు వేయవద్దు. అద్భుతమైనటువంటి కౌన్సిలర్గా మారాలంటే మనకు ఉండాల్సినటువంటి రెండవ గుణం ఏంటంటే ఎంపతి. సో ఎంపతి అనేది ఏంటంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఇది ఒక స్కిల్, కానీ నేను దీని ఒక క్యారెక్టర్గానే చెప్తున్నాను. ఎందుకంటే ఇది కూడా ప్రధానమైనటువంటి అంశం అన్నట్టు. దీన్ని ఎక్స్ప్లెనేషన్లో
వివరించడం చాలా కష్టమైన పని. బట్ నేను సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను. సో దీనికంటే ముందు మనం ఎంపతి అంటే ఏందో తెలుసుకుందాం. ఎంపతి అంటే ఏంటంటే అనుభూతి. తెలుగులో కూడా మీకు వివరిస్తున్నాను. ఒక వ్యక్తి ఏదైనా ఒకటి చెప్పినప్పుడు ఎటువంటి అనుభూతిని పొందకపోవడం అన్నట్టు, దాన్ని అనుభూతి అంటున్నాను. అదేవిధంగా సింపతి, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, కనీసం సింపతి కూడా చూపించలేడని మీరు అంటుంటారు. సో దాన్ని సానుభూతి అనే పదాన్ని ఇక్కడ చెప్తున్నాను. తర్వాత మనకు వచ్చేది ఎంపతి. ఎంపతి అంటే ఏంటంటే మనకి ఎక్కడ దీనికి డిక్షనరీలో కానీ సరైన పదం లేదు. బట్ నేను చాలా ఆలోచించి రీసెర్చ్ చేసి ఎక్కడో ఒక చోట కనిపెట్టాను. దాన్ని సహానుభూతి అని అనవచ్చు అని తెలుసుకుంటున్నాను. సో ఎలాగో ఒకసారి చూద్దాం. సో ఎంపతికి మనకు తెలుగులో పదము ఖచ్చితంగా ఇదని కూడా నేను చెప్పలేను. బట్ నేనైతే రాస్తున్నాను ఇలా, సహానుభూతి అని పెట్టుకుందాము. సో ఒకసారి విశ్లేషిద్దాం. ఎంపతి అంటే సాధారణంగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే మనం సడన్గా చూసుకోకుండా అతనికి తాకడం జరిగింది. తద్వారా అతని చేతిలో ఉన్నటువంటి ఒక బుక్కో లేకుంటే అతని పెన్ను కింద పడిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ పక్కన ఎవరి వల్లనైతే ఇది కింద పడిపోయిందో ఆ వ్యక్తి అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సో అప్పుడు ఎవరికి కింద పడిందో వాళ్ళు ఏమనుకుంటారంటే కనీసం ఈ వ్యక్తికి ఒక సారీ అన్న చెప్తలేడు అని అనుకుంటాం అన్నట్టు. సో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఏ వ్యక్తి అయితే అలా వెళ్ళాడో అతనికి ఎపతి అంటే అననుభూతి, అతను ఎటువంటి అనుభూతిని చెందలేదు. అతనికి తెలుసు కింద పడదని చూశాడు, కానీ ఏమి అనకుండానే వెళ్ళిపోయాడు. దీన్ని అననుభూతి అంటున్నాం. ఎపాథెటిక్గా ఉన్నాడు, అతనికి ఎటువంటి ఎమోషన్ లేదని అర్థం. సో ఇక్కడ ఒరిజినల్గా ఎపతి అనే పదం వేరే వాడికి ఉపయోగిస్తారు, కానీ ఇక్కడ నేను సింపుల్గా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడం కొరకు ఈ పతి అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను. సో తద్వారా నెక్స్ట్ అదే వ్యక్తి ఒకవేళ సారీ అని చెప్పాడు అనుకుందాం. సో అప్పుడు ఏంటంటే అతను సింపతి చూపించాడు, సింపుల్గా సానుభూతి అయితే చూపించాడు. సో ఈ పర్సన్ అంతగా అతని మీద సీరియస్ కాడన్నట్టు. సో సింపతి చూపించాడు, సారీ అని చెప్పాడు, పర్వాలేదు అని అంటాడు ఇతను. సో అతను వెళ్ళిపోతాడు. సో ఎంపతి అంటే ఏమవుతుంది అంటే కింద పడిపోవడం వల్ల అతను బాధపడతాడు. అయ్యో అతను వంగి తీసుకోవాల్సి వస్తుందేమో, లేకపోతే అతను ముసలితనమే ఉండి వంగడంటే కష్టమవుతుందేమో అని ఈ వ్యక్తి ఎవరి వల్లనైతే అది పడిందో ఆ వ్యక్తి ఏమని ఆలోచిస్తాడంటే అయ్యో నా వల్లనే పడింది కదా, అంటే ఆ వ్యక్తి ఎలాగైతే బాధపడుతున్నాడో ఇతను కూడా అలాగే బాధపడి ఆ వ్యక్తి ఏ విధంగానైతే కష్టపడి దాన్ని తీసుకుంటాడో ఈ వ్యక్తి కూడా అలాగే కష్టపడి తీసి అతనికి ఇస్తాడన్నట్టు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సహానుభూతి, అతను ఎలాంటి అనుభూతిని పొందాడో ఇతను కూడా అలాంటి అనుభూతిని పొందుతాడు. దీన్ని ఎంపతి అంటాం అన్నట్టు. సో అర్థమైంది అనుకుంటాను బహుశా. సో నేను వెరీ సింపుల్గా చెప్పాను, దిస్ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్గా చెప్పడం కొరకే చెప్తున్నాను. వెన్ ఇది రియల్ క్లాసెస్లో మనం డిస్కషన్ చేసినప్పుడు అద్భుతంగా చెప్పుకోవచ్చు, చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణలు దీనికి ఉన్నాయి, కానీ సింపుల్గా చెప్పాను అర్థమయ్యే రీతిలో. సో ఇట్లా అనుభూతిని మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎంపతి అనే పదంలో ప్రతి సైకాలజిస్ట్కు, కౌన్సిలింగ్ చేసే వాళ్ళకు, ఈవెన్ డాక్టర్స్కు కూడా ఈ ఎంపతి అనేది ఉండాలి. ఇది లేకుండా వైద్యం, చికిత్స లేదా కౌన్సిలింగ్ అనేది చేయలేమన్నట్టు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే సో ఎక్కడైనా కానీ ఎంపతిలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం, ఇది ఎక్కడ పుస్తకాల్లో దొరకదన్నట్టు. మా టీచర్ ఒక అద్భుతమైనటువంటి గురువు గారు ఇది చెప్పారు, దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంపతిలో బాధ అనేది ఉండదు. ఈ వ్యక్తికి ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తున్నారో, ఎవరైతే వైద్యం చేస్తున్నారో ఆ వ్యక్తికి బాధ ఉండదు, కానీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు. ఎందుకు బాధపడద్దు, అవతల వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి బాధపడతలేదు. అయ్యో నాకు డిప్రెషన్ అనిపిస్తుంది సార్, నేను చనిపోవాలనిపిస్తుంది సార్, నేను ఫైనాన్షియల్ లాస్ అయింది సార్ ఎలా అన్నప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. కానీ మనం బాధను వ్యక్తపరచం. ఎందుకు బాధను వ్యక్తపరచకూడదు ఇక్కడ అంటే ఆ బాధను వ్యక్తపరచడం వల్ల మనం కూడా ఎమోషనల్ అవుతాము. సో కాబట్టి మనం బాధను వ్యక్తపరచొద్దు. ఇది మంచి విషయం, బాగుంది. మరి ఏం చేస్తున్నాం, మనం బాధపడకుండా ఎలా ఉంటాం, మనం మనుషులం కదా. కానీ వీఆర్ గివింగ్ ట్రీట్మెంట్, అతనికి మనం సమాధానం ఇస్తున్నాం, మనం ఆన్సర్ ఇస్తున్నాం, చికిత్స ఇస్తున్నాం, అతనికి ఒక సొల్యూషన్ చూపిస్తున్నాం. ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు అని అర్థం. రెండో పాయింట్ అర్థమైంది అనుకుంటాను. చాలా చాలా క్లిష్టమైన పదం ఇది. ఎంపతి అనేది చాలా అర్థం చెప్పడానికి ఎవరు చెప్పలేనటువంటి పదం. అంటే ఎంపతిలో సహానుభూతి ఉంటుంది, చికిత్స కూడా ఉంటుంది, ఆన్సర్ కూడా దొరికింది, ఇంకా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు అని అర్థం అన్నట్టు. సో కాబట్టి ప్రతి కౌన్సిలర్కు ఎంపతి అనే ఒక గుణం ఉండాలి. తద్వారా అవతలి వ్యక్తి బాధను మనం స్వీకరిస్తున్నాము, కానీ మన లోపలికి తీసుకోవట్లేదు, కానీ అతనికి మనం సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తున్నాము, కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. సో ఒక మనిషిగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాము, అతనికి కూడా సమాధానం ఇచ్చాము, అతనికి సొల్యూషన్ చూపించాము, సో ఇంకా మనం బాధపడాల్సిన అవసరం ఏముంది. సో దీన్నే ఎంపతి అంటాం. సో బహుశా నేను తక్కువ సమయంలో ఎంపతి గురించి మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో ఇంకా మీరు ఎలాబొరేట్గా చదువుకోండి, చాలా కేటగిరీస్ ఉన్నాయి ఇందులో, టర్మ్స్ 3 రకాల ఎంపతీస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు తెలుసుకొని ఇంకా అద్భుతంగా మీరు ఈ క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.
ఇక మూడవ గుణం ఏంటంటే ఓపెన్ మైండెడ్నెస్ అన్నట్టు. అంటే విశాలమైనటువంటి మనసును కలిగిన వ్యక్తిగా, విశాల దృక్పథం కలిగిన వ్యక్తిగా మనము ఉండాలన్నట్టు. ఇక్కడ కల్చర్ ఫ్రీ అంటే మనం చెప్పబోయే విషయాలే కానీ, మనం చేసే అసెస్మెంటే కానీ, ఒక టెస్టే కానీ ఎలా ఉండాలి, వారికి ఇచ్చేటువంటి ఒక అసైన్మెంట్ కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ఎక్సర్సైజే కానీ ఎలా ఉండాలి అంటే అది ఒక కల్చర్ ఫ్రీగా ఉండాలి. అంటే ఏదైనా ఒక సంస్కృతి లోపడి ఉండకూడదు అన్నట్టు. అది విభిన్న సంస్కృతుల్ని కలిపే విధంగా ఉండాలి. మన దగ్గరికి విభిన్నమైన సంస్కృతుల వాళ్ళు వస్తారు. అంత మాత్రాన వాళ్ళ సంస్కృతికి అనుగుణంగానో లేదా ఏదో ఒక సంస్కృతిని మనం పెంచుతున్నట్టుగానో చెప్పకూడదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదింపబడే విధంగా ఉండాలి. అందుకని వరల్డ్ క్లాస్ అంటా నేను. సో ఏదైనా మనం మాట్లాడుతున్నామంటే ప్రపంచమంతా ఆమోదించబడే విధంగా ఉండాలి. సో అలాంటి విధానాలను మనం వారికి తెలియచేయాలి. అంతేకాని ఒక నారోయిస్టిక్గా మనం ఆలోచించకూడదు అన్నట్టు. వాళ్ళు కూడా మనమై ఒక్కొక్కసారి కామెంట్ చేయడం జరుగుతుంది. క్లయింట్స్ మీకు కూడా ఇలా జరిగితే ఏం చేస్తారు అని అడుగుతారు. మీకు ఇలాంటి పరిస్థితి వస్తే ఒప్పుకోగలరా, తట్టుకోగలరా అని అంటారు. అలాంటి సందర్భాల్లో కూడా మనం ఎమోషనల్గా ఫీల్ కాకూడదు. ఓపెన్గా మనము మన మనసును ఉంచుకోవాలి. అదేవిధంగా హ్యూమనిస్టిక్గా, మానవతావాదిగా ఉండాలి. ప్రపంచంలో మనుషులంతా సమానమనే కోణంలో వెళ్ళాలి. స్త్రీలు పురుషుల తేడాను మనం చూపించకూడదు. ఫ్లెక్సిబుల్ కావాలి. అంటే సబ్జెక్టు డెవలప్ అవుతున్న కొద్దీ, సైకాలజీ రంగం ఎదుగుతున్న కొద్దీ ప్రతిదాన్ని అర్థం చేసుకునే విధంగా, ప్రతిదాన్ని ఆమోదింపచేసే విధంగా ఉండగలగాలి. ఒక్కొక్కసారి క్లయింట్స్ కూడా మనకు కొన్ని కొత్త విషయాలు తెలియజేయడం జరుగుతుంది. వాటికి కూడా మనం ఫ్లెక్సిబుల్ కావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఒక ఓపెన్ మైండ్తో మనం చికిత్స చేసినట్టయితే, కౌన్సిలింగ్ చేసినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అంతేకాని నారోయిస్టిక్గా ఒక మనసుతో మనం ఉండకూడదనే విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో కాబట్టి ఓపెన్ మైండ్ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయము. సో ఇలాంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. విశాలమైన హృదయాన్ని, విశాలమైనటువంటి మనస్సు దృక్పథాన్ని మనం కలిసి ఉండాలి అనే విషయం ఇక్కడ తెలుసుకోవాలి. మనం ఏది చేసినా ప్రపంచమంతా ఆమోదింపబడే విధంగా ఉండాలి. రేపటి నుంచి రాబోయేటువంటి విషయాలు, ఎందుకంటే సైకాలజీ అనేది ఒక యూనివర్సల్ ఫినామినా. ఇది ఎక్కడో ఒక కల్చర్కు, ఒక సంస్కృతికో సంబంధించింది కాదు. కొన్ని విషయాలు ఉన్నప్పటికీ ప్రపంచమంతా, మనుషులంతా ఆమోదింప విధంగా మనము మాట్లాడగలగాలి, మనం కౌన్సిలింగ్ చేయగలగాలి. అలాంటి విషయాల పట్ల మనం దృష్టిని కేంద్రీకరించాలి. కాబట్టి ఈ ఓపెన్ మైండెడ్నెస్ అనేది ప్రతి సైకాలజిస్ట్కు ఉండాలి. ఇక నాలుగవ క్యారెక్టర్ ఏంటంటే ఎథికల్ వాల్యూస్ని గౌరవించడం. సో ఎథిక్స్ అనేవి ప్రతి సంస్థకు ఉంటాయంటే, ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క ఎథిక్స్ ఉంటాయి. అందులో ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ మనం తెలుసుకోవాలి. ఒక సైకాలజీ కౌన్సిలర్కి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇలాంటి విషయాలు పూర్తిగా చదువుకోవాలి. అదేవిధంగా క్లయింట్ తోటి కౌన్సిలర్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలనే విషయాలు కూడా మనకు తెలియాలి. ఒక్కొక్కసారి క్లయింట్స్ వాళ్ళు మెసేజ్ చేయడం జరుగుతుంది. ఆ మెసేజ్లు అనేవి ఒక చాటింగ్ లాగా తయారు కాకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే కోణంలో ఉండాలి. అలాంటి విధంగా మనం ప్రయత్నం చేయాలి. అంతేకాని ఆ రిలేషన్షిప్ని ప్రొఫెషనల్ కాకుండా లేదా పర్సనల్ రిలేషన్షిప్లా మెయింటైన్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు. దానివల్ల భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు వస్తాయి. సో ఇలాంటి ఎథిక్స్ మనకు తెలిసి ఉండాలి. ఆ దేశ పరిస్థితులను బట్టి, రాష్ట్ర పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఎలా ఉన్నవి, ఒక కౌన్సిలర్ ఒక ఫిమేల్తో కానీ ఒక మేల్తో కానీ వచ్చినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలకు దారి తీస్తుంది, అలాంటి చట్టాలు కూడా మనకు తెలిసి ఉండాలి. అలాంటి వాటిని తెలుసుకోవడం ద్వారా వాళ్ళతో ఎలాంటి బౌండరీస్ తోటి, ఎంత బౌండరీస్తో మనం ఉండాలనే విషయాలు మనకు తెలుస్తాయి అన్నట్టు. సో ఇలాంటి విషయాల పట్ల అవగాహన ఉన్నట్లయితే మనము ఎటువంటి సమస్యలకు లోను కాకుండా మన యొక్క సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా విభిన్నమైనటువంటి కల్చర్స్ నుంచి కూడా మనకు వస్తుంటారు. కాబట్టి వాళ్ళ కల్చర్ని ఎక్కడ దెబ్బతీయకుండా వాళ్ళకు కల్చర్ వాల్యూ ఇస్తూ మనం చెప్పాల్సిన విషయాన్ని వారికి తెలియచేయాలి. అంతేకాని ఒక కల్చర్ గొప్పదనో, ఒక కల్చర్ తక్కువదనో వాళ్ళకు ఎప్పుడు చెప్పకూడదు. సో కాబట్టి ఒక మనిషి యొక్క విలువను ఎప్పుడు కాపాడుతూ, ఆ సంస్థకు ఉన్నటువంటి ఎథికల్ వాల్యూస్ని కాపాడుతూ ఒక సక్సెస్ఫుల్ కౌన్సిలర్గా మారడానికి ఎథికల్ వాల్యూస్ గురించి కూడా, వాటికి ఉన్నటువంటి చట్టాల గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకొని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇతరులతో చర్చించుకుంటూ సమస్యలు కొత్తవి తెచ్చుకోకుండా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఒక కౌన్సిలర్కి అద్భుతమైనటువంటి విషయాల పట్ల కూడా అవగాహన ఉండాలి. వాటిని గౌరవించాలి, వాటిని నిరంతరము పాటించాలి. ఐదవ క్యారెక్టర్ ట్రస్ట్ వర్తినెస్. అంటే కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు ఒక క్లయింట్కి కౌన్సిలర్ మధ్యలో ఒక నమ్మకాన్ని ఏర్పరచాలి. సో ఆ నమ్మకం ఏర్పరచడంలో ఎలా మనం ముందుకు వెళ్ళాలంటే, క్లయింట్కు అనిపించాలంటే, అంటే క్లయింట్ ఎన్నో రహస్యాలు మనకు చెప్తాడు. ఈ రహస్యాలు వేరే వాళ్ళకి ఇతను తెలియజేస్తాడేమో అన్న అనుమానం వాళ్ళకి కలిగి వాళ్ళు చెప్పలేకపోతారు. సో ఇలాంటిది కలగాలంటే వాళ్ళకు కాన్ఫిడెన్షియాలిటీ, అంటే మీరు చెప్పినటువంటి విషయాన్ని మేము ఎవరికి చెప్పము, ఇది రహస్యంగానే మా మనసులోనే ఉంటుంది, భద్రపరుచుకుంటామని చెప్పగలగాలి. అలాంటి కాన్ఫిడెన్షియాలిటీని వాళ్ళకి కలిగించాలి. అదేవిధంగా ఇది ఎలా
డెవలప్ అవుతుంది. ఒక ట్రస్ట్ వర్తి అనేది ఏర్పడాలంటే అంత ఈజీగా ఏర్పడదు. కాబట్టి వచ్చినటువంటి క్లయింట్ 2, 3 సార్లు మనల్ని సంప్రదించడం ద్వారా వాళ్ళకి ఏర్పడుతుంది అన్నట్టు. సో కాబట్టి మనం ఇచ్చేటువంటి విషయాల్లో వాళ్ళకు నమ్మకం కూడా కలిగించాలి. అది ఎలా తెలుస్తుంది, వారికి కూడా అర్థమవుతుంది. మనము చెప్పినంత మాత్రాన సరిపోదు. సో మన యొక్క గుణంలో, మన యొక్క ఆలోచన విధానంలో, మన యొక్క పరిస్థితులు కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. సో కాబట్టి మనం కొంచెం కైండ్నెస్ అనేది ఉండాలి. ఒక దయార్థమైనటువంటి హృదయాన్ని, ఆ గుణాన్ని మనం కలిగినట్లయితే మన పట్ల ఒక నమ్మకం అనేది వారికి ఏర్పడుతుంది. వాళ్ళకు మనం ఇచ్చేటువంటి రెస్పెక్ట్, ఒక హంబుల్నెస్, మనలో ఉన్నటువంటి హంబుల్నెస్ కూడా గుర్తించి వీళ్ళు మన విషయాలు ఎవరికి చేరవేయరు అనే విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఎక్కువగా ఒక క్లయింట్ మనల్ని సంప్రదించినప్పుడు మన అవైలబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నమ్మకం కలుగుతుంది. మనం ప్రతిసారి ఫోన్ చేసిన మన అందుబాటులో లేకుండా ఉన్నట్లయితే మన మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. కాబట్టి అవైలబిలిటీ కూడా చాలా ముఖ్యమైన అంశం అన్నట్టు. సో కాబట్టి ఈ విషయాలు అనేటివి దృష్టిలో ఉంచుకోవాలి. వాళ్ళకు ఒక కంపాషనేట్గా వాళ్ళ సమస్యని పరిష్కరించే కోణంలో మనము వాళ్ళకు ఎటువంటి నమ్మకాన్ని కలిగిస్తున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము వాళ్ళ పట్ల అనే విషయాలు వాళ్ళకు తెలిసినట్లయితే ఈ వ్యక్తి మన వ్యక్తే, మన కోసమే పనిచేస్తున్నాడు, మన సమస్యని పరిష్కరిస్తున్నాడు, అదేవిధంగా మనకు కొత్త సమస్యలు సృష్టించడం అనే విషయము కౌన్సిలర్ ద్వారా వాళ్ళకు అర్థమవుతున్నాడు. సో కౌన్సిలింగ్ చేసేటప్పుడు కానీ మన యొక్క విధానం వాళ్ళకు అర్థమైపోతుంది. సో కౌన్సిలర్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళకు కలుగుతుందనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. అంతే ట్రస్ట్ వర్తినెస్ నేను మీ విషయాలు ఎవరికి చెప్పను అన్నంత మాత్రాన సరిపోదు. అది మన యొక్క బిహేవియర్లో, మన ఆలోచన విధానంలో, మన మాటలలో వాళ్ళకు తెలుస్తూ ఉండాలి. అప్పుడే ఆ సమస్య అనేది ముందుకు వెళ్లకుండా కేవలము వాళ్ళ సమస్యని పరిష్కరించే కోణంలో ఉంటుంది. తను ఎన్ని విషయాలైనా మనతో షేర్ చేసుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మనిషి పట్ల, సమస్య పట్ల, అదేవిధంగా ఆ క్లయింట్ పట్ల మనకు ఒక గౌరవ భావం ఉన్నట్లయితే ఆ వచ్చినటువంటి క్లయింట్కు మన యొక్క సమస్యని పరిష్కరిస్తాడనే నమ్మకం కూడా వాళ్ళకు కలుగుతుంది. సో ఇక్కడ నమ్మకం కలగడం అనేది సమస్యని పరిష్కరించగలుగుతాడనే నమ్మకం ఏర్పడాలి. అదేవిధంగా ఈ సమస్యని ఇంకొకరికి చెప్పి మనకు కొత్త సమస్యలు సృష్టించడనే నమ్మకం కూడా కలిగించాలి. ఈ విధంగా ఒక ట్రస్ట్ని ఆ క్లయింట్కు అండ్ కౌన్సిలర్ మధ్యలో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి కౌన్సిలర్ యొక్క క్యారెక్టర్లో ఇది ఒక అద్భుతమైన క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని కూడా మనం ఏర్పరచుకోవాలి. 6వ గుణం పేషెన్స్, సహనం, ఓపిక. సో ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి పదం. ఒక కౌన్సిలరు చాలా సమస్యలు వినాల్సి వస్తుంది. ఆ సమస్యలు అనేవి చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఒక్కోసారి వాటికి పరిష్కారం కూడా మనకు కనపడదు. సో ఒక్కోసారి క్లయింట్స్ చాలా రకాల విషయాలు, మనకు అవసరం లేని విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో ఎలా ఉండాలి? సో ఈ పేషెన్స్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఏంటంటే పేషెన్స్ రావాలంటే మనకు మొదట ఎనర్జీ ఉండాలి, అంటే బాగా శక్తి ఉండాలి మనకు. అండ్ అదేవిధంగా టైం కూడా ఉండాలి. నేను ఈ టైంకి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలని కాదు. సో మనం ఏదైతే ప్రిస్క్రైబ్డ్ టైం వాళ్ళకి ఇచ్చామో ఆ పర్టికులర్ టైంలో వాళ్ళకు చెప్పే విధంగా, వాళ్ళతో చెప్పించుకునే విధంగా మనం టైం ఫ్రేమ్ చేసుకోవాలి. సో వాళ్ళపై ఎప్పుడు చిరాకుని మనం ప్రదర్శించకూడదు. వాళ్ళు చెప్పే విషయం పట్ల మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. వాళ్ళు చెప్తుంటే మనం వినాలి. వాళ్ళ సమస్యకు పరిష్కారం వచ్చే విధంగా మన యొక్క మనసు, మన యొక్క ముఖంలో కనపడాలి. సో అలా చూపించినప్పుడే మనకు పేషెన్స్ ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. ఇతను మనం చెప్పేది వింటున్నాడా అని అనిపించే విధంగా ఉండకూడదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఒక సెల్ ఫోన్ ఆన్సర్ చేయడమే కానీ లేదేదో చేస్తున్నట్టుగా వాళ్ళకి కనిపించకూడదు. కేవలం వాళ్ళ వైపే చూస్తున్నట్టుగా ఉన్నట్లయితే మనం చెప్పేది వింటున్నాడు, వీళ్ళకు చాలా పేషెన్స్ ఉంది కౌన్సిలర్కి అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అదేవిధంగా మాట్లాడేటప్పుడు కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ని కూడా కలిగి ఉండాలి. తద్వారా ఏంటంటే క్లయింట్ చాలా ఆనందంగా తన విషయాలు చెప్పడానికి ఒక కౌన్సిలర్ పట్ల ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. అంతేకాని ఏదో సీరియస్గా వింటున్నట్టుగా అలా చేయకూడదు అన్నట్టు. సో ఎమోషనల్ స్టెబిలిటీ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే క్లయింట్ ఒక్కోసారి మనకు అర్థం లేని విషయాలు, మనకు అవసరం లేని విషయాలు చెప్పడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఎలా అతనితో చెప్పించుకోవాలనే విషయం మనకు తెలియాలి. అంతేకాని ఎమోషనల్గా సడన్గా మనం చికాకు పడడం చేయకూడదు. సో కాబట్టి పేషెన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే సమస్యను పరిష్కరించే వ్యక్తికి ఎంతో ఓపిక ఉంటేనే మన మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది, పరిష్కారాలకు దొరుకునే ప్రయత్నం చేస్తుంది, మెదడు కూడా ఆలోచింపచేస్తుంది. సో కాబట్టి పేషెన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశము. దీన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. సో ఈ అద్భుతమైనటువంటి క్యారెక్టర్ని కూడా బిల్డప్ చేసుకుంటే ఎంతో మంచిది. ఇక 7వ గుణం ఏంటంటే సర్వీస్ మోడ్, అంటే సేవా నినాదం మన మనసులో ఉండాలి. అది సేవా గుణం అంటే ఫ్రీగా సర్వీస్ చేయమని చెప్పట్లేదు నేను. మీరు డబ్బులు తీసుకొని చేస్తారా, డబ్బులు తీసుకోకుండా చేస్తారా అనేది ఇక్కడ విషయం కాదు. ఇక్కడ ఏంటంటే మన మనసులో నేను ఏదైతే చదువుకున్నానో నా వల్ల సమాజం బాగుపడాలి, సమాజం బాగుండడానికి నేను చదువుకున్నాననే ఆలోచన మన మనసులో ఉండాలి. కాబట్టి వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ అంటే ఒక మనిషి సమస్యలతో బాధపడుతున్నారు, అలాగే బాధపడతారని వదిలిపెట్టకూడదు. నీ దగ్గర పరిష్కారం ఉన్నప్పుడు వారికి తెలియచేయాలి, అవేర్నెస్ కలిగించాలి. తద్వారా వాళ్ళలో ఒక
ఆలోచన రేకెత్తించి చేసే ప్రయత్నం మనం చేయాలి. తద్వారా సొసైటీ వెల్ఫేర్ని మనం కోరుకున్న వాళ్ళం అవుతాం. సో ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రొఫెషన్ కూడా, వెల్ఫేర్ ఆఫ్ ప్రొఫెషన్ కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఏదైతే వృత్తిలో ఉన్నామో ఆ వృత్తికి గౌరవం వచ్చే విధంగా నాణ్యమైన సేవలను మనం కొనసాగించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి గుణాలు మనం కలిగి ఉండాలి. సో ఇక్కడ సర్వీస్ అనేది మన మనసులో ఉన్నట్లయితే ఆ సిన్సియారిటీ మనకు వస్తుంది. అంటే మనం చేసే పని పట్ల నిబద్ధతని కలిగి ఉంటాము. ఆ నిబద్ధత ఉండడం వల్ల మనం ఆ పనిని చక్కదిద్దగలుగుతాము, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతాము, అనేక మంది సమస్యలకు పరిష్కారం కూడా చూపించిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి మనం ఏదో చదువుకున్నాము, మన ప్రొఫెషన్ ఇలా ఉందని అంత మాత్రాన దాన్ని ఆపేయకూడదు. మనకి ఎంతో రావాల్సిన డబ్బు వస్తుంది కదా అనుకోవద్దు. మనం ఇంకా ఏమి చేయగలము సమాజానికి అనే కోణంలో కూడా మనం ఆలోచించాలి. దీన్నే సర్వీస్ మోటో అంటున్నాను నేను. సో ఈ కోణంలో వెళ్ళడం వల్ల సమస్యలు ఎక్కువగా పరిష్కరించే అవకాశం పెరుగుతుంది. నీకు సబ్జెక్ట్ అనేది వచ్చింది, కౌన్సిలింగ్ అనేది చేయగలిగే గుణం నీకుంది. ఈ యొక్క సర్వీసెస్ని ఎక్కువ ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేయి. ఎక్కువ మందికి లాభం వచ్చే విధంగా ఏమి చేయాలని ఆలోచించాలి. సో ఈ విధమైన కష్టం పడడం అంటే హార్డ్ వర్క్ చేయడం కూడా ఇందులో భాగమే అన్నట్టు. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకు సర్వీస్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు సమస్యలు పరిష్కరించడానికి ఒక సంస్థ ద్వారా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్స్ కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క పని చేస్తుంది. ఆ పనులు చేయడం వల్ల వారికి మనం సహకారంగా ఉన్నట్లయితే మన సర్వీస్ మోటో ఎంతో అద్భుతంగా చేయగలిగిన వాళ్ళం అవుతాము. మనలో ఉన్నటువంటి ఏదైతే చదువుకున్నామో దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మన మనసు కూడా ఎంతో ఆత్మ సంతృప్తితో ఉంటుంది. సో ఇలాంటి విషయాల వల్ల మనం జీవితంలో సాటిస్ఫాక్టరీగా బ్రతకడానికి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ సర్వీస్ మోటో అనే పదాన్ని కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏదో నేను మాత్రమే బ్రతకగలుగుతున్నాను, చాలు సంతోషం అని అనుకోవద్దు. ఇతరులను కూడా సంతోషంగా ఉంచడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ఒక సైకాలజీగా మనం తెలుసుకోవాల్సిందంటే మన పక్కన ఉన్న వాళ్ళు, మన సమాజం సంతోషంగా లేనంత కాలం మనం సంతోషంగా ఉండలేమనే విషయం మనం తెలుసుకోవాలి. ఒక సైకాలజీ ఇది తెలుసుకున్నట్లయితే మనం కౌన్సిలింగ్ చేయడం వల్ల ఎంతోమంది ఆనందంగా ఉంటారు. కొందరి జీవితాల్లో ఆనందపు పూలు పూయించగలుగుతామనే విషయం మనం తెలుసుకొని సర్వీస్ మోటోని కూడా మనం తెలుసుకోవాలి. అది ఫ్రీ అనే కాదు, డబ్బులే తీసుకోండి, ఏదైనా చేయండి. బట్ సర్వీస్ అంటే ఎక్కువగా మన వల్ల ఎక్కువ మంది లాభపడాలి, లబ్ధి పొందాలనే విషయం ఎప్పటికీ మర్చిపోకండి. ఇక 8వ క్యారెక్టర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. సో సాధారణంగా ప్రతి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఉండాలి. కానీ ఇంకా కౌన్సిలర్కు అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి. అతి విశ్వాసం కాదు, అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే ఒక కౌన్సిలర్కి తను చదువుకున్నటువంటి సైకాలజీ సబ్జెక్టు ఎంతగానో ఉండాలి, తను ఎంతో జ్ఞానవంతుడై ఉండాలి, ఆ సబ్జెక్ట్ పట్ల పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే ఆ సబ్జెక్ట్ బాగా థరోనెస్ ఉన్నట్లయితే కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంత అనుభవం వస్తున్న కొద్దీ అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నట్టు. సో కాబట్టి ఎక్కువ మంది మనుషులతో, సమస్యలతో మనం ఎప్పుడు నిరంతరం కౌన్సిలింగ్ చేస్తున్నట్లయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్సే మనలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అదేవిధంగా మనం నేర్చుకునేటువంటి ఆహార్యము, డ్రెస్సింగ్, అది కూడా మనలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తుంది. మీకు నచ్చిన ఒక డ్రెస్సింగ్ విధానాన్ని మీరు అలవాటు చేసుకోండి. తద్వారా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా యాక్సెప్టబిలిటీ. కొన్నిసార్లు మనము కొన్ని పరిస్థితులలో జరుగుతున్నటువంటి సమస్యలు యాక్సెప్ట్ చేసే గుణం ఉండదు. సో ఎప్పుడైనా కానీ యాక్సెప్టబిలిటీ ఉండాలి. అంటే కాలానుగుణంగా మనం మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం అంగీకరింపచేసే గుణాన్ని కూడా మనం ఏర్పరచుకోవాలి. అప్పుడే మనం ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే పరిస్థితులు ఏదో రకంగా మారుతున్నాయి అని అనుకున్నప్పుడు, యాక్సెప్టబిలిటీ లేనప్పుడు మనము కాన్ఫిడెన్స్ని కోల్పోతాం. అదేవిధంగా మనలో ఒక ఇంటర్నల్ పవర్ ఉండాలి. ఒక మెడిటేషన్ చేయడం ద్వారా కానీ, లేకపోతే మనం కొన్ని పద్ధతుల ద్వారా, ఒక స్పిరిచువల్ విధానం ద్వారా కానీ మన లోపల ఇంటర్నల్ పవర్ ఏర్పరచుకోవాలి, ఒక విల్ పవర్ ఏర్పరచుకోవాలి. తద్వారా మనలో ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అదేవిధంగా మనం ఏమైతే చెప్తున్నామో ఇతరులకు అది మనము ప్రాక్టీస్ చేయగలగాలి. అలా చేయగలిగినప్పుడే మనం కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం. అంటే ఉదాహరణకు ఏదైనా ఒకటి మీరు చేయండి ఇలా అని చెప్పి మనం అది చేయకుండా ఉండకూడదు అన్నట్టు. సో కాబట్టి మనము చేయగలుగుతున్నదే వారికి చెప్పగలగాలి. ఇది చేయగలిగిన విధానం మనలో ఉంది, నేను చేయగలుగుతున్నాను, ఇలా మీరు కూడా చేయగలరని చెప్పాలి. కానీ క్లయింట్ చేయలేనివి మనం చెప్పకూడదు. సో కాబట్టి ఏదైతే మనం బోధిస్తున్నామో వాటిని మనము ప్రాక్టీస్ చేయగలిగే శక్తి మనకు కూడా ఉండాలి. ఏదైతే అందరికీ సాధ్యమయ్యేదే మనం చెప్పగలగాలి, అంతేగాని వాళ్ళకు అసాధ్యమైన విషయాలు మనం చెప్పకూడదు. సో ఈ విధంగా కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలి. అంటే నీలో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే వాళ్ళకి చెప్పగలవు. నువ్వు చేసి నిరూపించుకోగలిగినప్పుడే మనం చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడైనా మనం చేయగలుగుతామా లేదా అని ఆలోచించాలి. ఆ విషయాలు మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలి, నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి విషయాన్ని అద్భుతంగా విన్నట్లయితే, మీరు అనేక పుస్తకాలు చదివినట్లయితే కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా నేను చెప్పిన ప్రతి వీడియోను కూడా మీరు విన్నట్లయితే ఈ కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. ఒక కౌన్సిలర్కు ఉండాల్సిన ఆత్మవిశ్వాసం ఎంతో ఉండాలి. ఎందుకంటే మన దగ్గరికి ధనవంతులు వస్తారు, బాగా చదువుకున్న వాళ్ళు వస్తారు, ప్రతి ఒక్కరు ఒక సమస్యతో వస్తారు. అటువంటి వారితో మాట్లాడితే మన వయసు చిన్నగా ఉండవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరికైనా చెప్పాలంటే మన దగ్గర సబ్జెక్టు ఉంది, మనకు క్వాలిఫికేషన్ ఉంది అనే ధైర్యము, ఆ ఆత్మవిశ్వాసం మనలో ఉంటే ఎటువంటి సమస్యనైనా ఎటువంటి వారికి వచ్చినా మనం పరిష్కరించ
పరిష్కరించగలుగుతామనే నమ్మకం మనలో ఉండాలి. సో కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసుకోండి. బెస్ట్ కౌన్సిలర్కి ఉండాల్సినటువంటి క్యారెక్టర్స్లో 9వ క్యారెక్టర్ హెల్త్ కాన్షియస్నెస్. సో ఇది చాలా వరకు ఎవరు మీకు చెప్పరు. అయితే నేను ప్రత్యేకంగా ఒక డాక్టర్ని కాబట్టి ఇలాంటి సమస్యలు నేను అప్పుడప్పుడు ఎదుర్కొంటాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఎందుకు ఈ ప్రత్యేకమైన విషయం చెప్తున్నానంటే, మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎక్కువ మందికి కౌన్సిలింగ్ చేయడానికి అవకాశాలు పెరుగుతాయి అన్నట్టు. సో కాబట్టి ఒక కౌన్సిలర్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. అది ఫిజికల్ అంటే శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి, అదేవిధంగా సైకలాజికల్ మానసిక ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉండాలి. అదేవిధంగా మనకు వాగ్భట్టుడు అనే ఒక మహర్షి ఆయుర్వేద గ్రంథంలో ఇలా రాశాడు. ఎప్పుడైనా ఒక డాక్టర్ అంటే ఒక వైద్యం చేసేవాడు, అంటే కౌన్సిలర్ కూడా ఒక చికిత్స చేసేవాడు, నాన్ ఫార్మకలాజికల్ అంటే మాటల ద్వారా కూడా వైద్యమే చేస్తున్నారు కాబట్టి తను మోక్షాన్ని కలిగి ఉండాలి. మోక్షం అంటే ఏదో పెద్ద పదం అనుకోవద్దు. ఇక్కడ సింపుల్గా నేను ఏం చెప్తున్నానంటే, ఎవరైతే ఒక సమస్యని పరిష్కరించాలనుకుంటున్నారో వారు కూడా సమస్యలలో ఉండకూడదు. సమస్యలు లేనివాడే సమస్యను పరిష్కరించగలడు. సో అనే విషయాన్ని మనం తెలుసుకొని ఉండాలి. కాబట్టి మనం స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. మన ఇంట్లో భార్య ఇలా అన్నదనో, భర్త ఇలా అన్నడనో, లేదా పిల్లల సమస్యలు ఇలా ఉన్నాయనో, ఇట్లాంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు మన మనసే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు ఎలా కౌన్సిలింగ్ చేయగలవు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి మన మనసు ఆరోగ్యంగా ఉండడంతో పాటు మన మనసులో ఎలాంటి ఒత్తిడి కూడా ఉండకూడదు, ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కానీ వాటిని ఎలాంటి పరిస్థితులతో మనము కౌన్సిలింగ్ చేసుకొని, సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకొని ఆ సమస్యల బారిన మనం పడకుండా ప్రజలకు మనం సేవ చేసే కోణంలో ఉన్నాం కాబట్టి మనం మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి అనే విషయం మనకు తెలియాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన శరీరాన్ని, మన మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అదేవిధంగా జీవితం పట్ల కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉండాలి. ఒక డిస్సాటిస్ఫాక్షన్తో మనం జీవిస్తుంటే మనకు వచ్చినటువంటి క్లయింట్స్ కూడా మనం న్యాయాన్ని చేయలేము అనే విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా మన యొక్క మనస్సుని కలిగి ఉండాలి. ఎలాంటి సమస్యలకు లోను కాకుండా మన మనసుని, మన జీవితాన్ని ఏర్పరచుకోవాలి. మనకున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో వచ్చినటువంటి క్లయింట్స్కి సమస్యలు పరిష్కరించే విధంగా మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉండడానికి కొన్ని మెడిటేషన్ చేయడమే కానీ, డీప్ బ్రీత్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఇలాంటి విషయాలు కూడా మనం ప్రాక్టీస్ చేస్తుండాలి. తద్వారా మన యొక్క మనసు కూడా ఎంతో అద్భుతంగా తయారవుతుంది. వచ్చిన వాటికి సమస్యల పరిష్కార కోణంలో మనం వెళ్ళడానికి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి హెల్త్ కూడా చాలా చాలా ముఖ్యమైనది. సో ఎక్కడ నెగ్లెక్ట్ చేయకూడదు, దాన్ని అశ్రద్ధ చేయకూడదు. చాలా వరకు ఈ కౌన్సిలర్స్ కానీ, డాక్టర్స్ కానీ బిజీగా ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా వరకు అశ్రద్ధ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా మనం తీర్చిదిద్దుకోవాలి మనల్ని మనం. సో హెల్త్ పట్ల ఒక అవగాహన ఏర్పరచుకొని ఎలాంటి సమస్యలు లేకుండా మనం తయారయ్యి ఇతరుల సమస్యను తీర్చిదిద్దే ప్రయత్నంలో మనం నిరంతరము మన హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. అండ్ మాట్లాడేటప్పుడు కూడా అతిగా మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ, ఎక్కువగా శరీరానికి అలసట రాకుండా, గుండె వేగంగా పనిచేయకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి హెల్త్ కాన్షియస్ గురించి కూడా మీరు అద్భుతమైనటువంటి ఒక గుణాన్ని మీరు ఏర్పరచుకోండి. తద్వారా అద్భుతమైన కౌన్సిలర్గా మారడానికి మీకు అవకాశాలు పెరుగుతాయి. ఈ విధంగా ఒక కౌన్సిలర్కు ఈ యొక్క 9 క్యారెక్టర్స్ ఉండడానికి ప్రయత్నం చేయాలంటే, ఈ క్యారెక్టర్స్ అందరికీ ఉంటాయి, వీటిని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా ఒక బెస్ట్ కౌన్సిలర్గా, ఒక గుడ్ కౌన్సిలర్గా మారడానికి అవకాశాలు పెరుగుతాయి. సో ఈ విధంగా ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ మీరు విశ్లేషించుకోండి, అమలు పరుచుకునే విధంగా మీరు అన్వయించుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరొక వీడియోలో మీకు ఏం చెప్తానంటే, కౌన్సిలర్కు క్యారెక్టర్స్ మాత్రమే చెప్పాను, తర్వాత మీకు కౌన్సిలర్కు కొన్ని స్కిల్స్ ఉండాలి. ఆ స్పెషల్ స్కిల్స్ ఉంటే ఇంకా ది బెస్ట్ కౌన్సిలర్గా మారడానికి అవకాశాలు పెరుగుతాయి అన్నట్టు. అంటే మనం కౌన్సిలింగ్ స్కిల్స్లోకి వెళ్ళడానికి ముందు, ఆ టెక్నిక్స్ తెలుసుకోవడానికి ముందు, మెథడ్స్ ఏందో తెలుసుకోవడానికి ముందు ఒక కౌన్సిలర్కు ఉన్నటువంటి గుణాలు ఏంటి, అటువంటి స్కిల్స్ ఏంటో తెలిసి ఉండాలి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనకు కౌన్సిలర్కు కావాల్సినటువంటి స్కిల్స్ కూడా తెలియజేస్తాను. నా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తుండండి, కంటిన్యూస్గా చూస్తుండండి, నోట్స్ రాసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కామెంట్ కూడా చేయండి, ఎందుకంటే ఇది ఒక సబ్జెక్టుగా మనం మాట్లాడుతున్నాం. ఇంకా మీకు ఏమైనా కొత్త విషయాలు కావాలా, ఇంకే విషయాలు అనుమానాలున్నా మీరు కామెంట్ రూపంలో వ్యక్తపరచండి, కామెంట్ బాక్స్లో రాయండి, నేను మీకు సమాధానం ఇస్తాను. ఇలాంటి విషయాలు కొనసాగిస్తే ఒక సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటున్నామనే కోణంలో వెళ్తాము. సో కాబట్టి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నాకు కూడా ఉత్సాహం కలుగుతుంది. ఓహో, నేను వీళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు వింటున్నారు, నేర్చుకుంటున్నారనే ఆనందం కలుగుతుంది. ఒక టీచర్గా ఇది ఉంటే ఎంతో ఆనందం వస్తుంది. మీరు విద్యను అభ్యసించడమే కాదు, టీచర్ని కూడా ఆనందపరచాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. ఈ విషయం తెలుసుకోవడం ద్వారా మీకు ఇంకా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి నా వీడియోస్, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.